కుటుంబ ఆదరణకు నోచుకోక వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ భిక్షాటన చేసుకుంటున్న ఇద్దరు వయోవృద్ధులను శ్రీ శంకర గురూజీ నిర్మించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు. పూర్తి వివరాలలోకి వెళితే, రామగుండం బస్టాండ్ ప్రాంతంలో అయినవారంటూ ఎవరూ లేక భిక్షాటన చేసుకుంటున్న ఇద్దరు వృద్ధులను గమనించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష గారి ఆదేశాల మేరకు వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి ఇటువంటి దిక్కులేని అభాగ్యులకు తల్లి తండ్రి అయిన శ్రీ శంకర గురూజీ స్థాపించిన చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను ఆశ్రమ సిబ్బంది కారులోంచి చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి ఆశ్రమం లోపలకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారిని తీసుకువచ్చిన స్వర్ణలత గారు మాట్లాడుతూ, దిక్కులేని స్థితిలో ఉన్న ఈ అనాథులను పెదపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష గారు గత కొన్ని రోజులుగా ఒక దిక్కుతోచని స్థితిలో ఇద్దరు వయోవృద్ధులు, ఒకరు రామగుండంలో గల బి పౌరస్ బస్టాండ్లో నివాసం ఉంటూ వచ్చిపోయే వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారని మాకు సమాచారం తెలియడంతో వారిద్దరిని తీసుకెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేపించి వాళ్ళ ఆరోగ్య నిమిత్తం వారికి ట్రీట్మెంట్ చేపించి వాళ్ళు క్యూర్ అయ్యే వారికి ఉంచి తర్వాత వాళ్ళకు ఎవరూ లేరని తెలియజేయడంతో వారిని ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమంలో చేర్పించడానికి తీసుకురావడం జరిగిందండి. ఇది నేను తీసుకురావడం ఇది 4th టైం అండి. చాలా బాగా నచ్చిందండి. ఇలాంటి సేవలు మీరు మరిన్ని ఎన్నో చేయాలని మేము చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా వారిని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు ప్రాథమిక చికిత్సలు నిర్వహించారు. అనంతరం అన్నం పెట్టగా కడుపు నిండా తిన్నారు. ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో తెలియదు. చివరకు వృద్ధాప్య దశలో 600 మంది అనాథులను ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేరుకుని ఆశ్రయం పొందుతున్నారు. వృద్ధాప్యం కారణంగా కుటుంబ సభ్యులను వీధుల పాలు చేయవద్దని, బంధుత్వంతో కాకపోయినా మానవత్వంతో వారిని సాకాలని శ్రీ శంకర గురూజీ కోరుతున్నారు.